ప్రియమైన వారలారా, ప్రభువునందు సంతోషముగా ఉన్నారని నమ్ముచున్నాను. మీకందరికీ యేసు నామములో ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న కుటుంబములు మిమ్మల్ని అందరినీ ప్రభు యొక్క హస్తానికి అప్పగించి ప్రార్థిస్తున్నాము. ఈ దినమందు మీరు వినే సందేశంలో దేవుడు ఒక నూతన అభిషేకమును, శక్తిని ఇచ్చి మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. సరేనా? నిన్నటి దినం నేను చెప్పిన అదే వచనమును ఈ దినం చెప్పబోతున్నాను. ఈ దినం ప్రభు మీతో మాట్లాడే మాట వ్యత్యాసంగా ఉండబోతుంది. అదేమిటి? అపోస్తలుల కార్యములు 10:38లో దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. ఇప్పుడు అనుదినము పరిశుద్ధాత్మనితో ప్రయాణము చేస్తున్నాం. ఈ చివరి దినాల్లో దేవుడు ఆత్మయ్యున్నాడు గనుక ఆయన మీలో నివసించుచున్నాడు, మీ మధ్య సంచరించుచున్నాడు కదా. ఇక్కడ నేను ఒక మాట చూస్తున్నాను. వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ శక్తితోనూ బలముతోనూ దేవుడు అభిషేకించాడు. శక్తితో పవర్, ఆంగ్లంలో పవర్ అని చెప్పబడుతుంది. కానీ ఈ న్యూ టెస్ట్మెంట్ ఉంది కదా, క్రొత్త నిబంధన మూల భాష గ్రీకు భాషలో, అందులో డునామిస్ అనబడిన పదము వాడబడింది. ఈ శక్తి అను మాటకు సరైనటువంటి తెలుగులో చెప్పాలంటే ప్రకృతికి అతీతమైనటువంటి శక్తి, అసాధారణమైన శక్తి, సూపర్ న్యాచురల్ పవర్ అని ఇంగ్లీష్లో చెప్పవచ్చు. కనుక మీరు పొందిన అభిషేకం అసాధారణమైన అభిషేకం కదా. కనుక ప్రభు బిడ్డలారా, ఆ అసాధారణమైన అద్భుతములను మీరు క్లెయిమ్ చేయవచ్చు అంటున్నాను. ఆమేన్. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి పాత నిబంధన పరిశుద్ధులు యెహోషువ నిలిపాడు. ఆమేన్. ఏలియా ప్రార్థించి వర్షమును ఆపాడు, ప్రార్థించి వర్షము కురవమని ఆజ్ఞాపించాడు. ప్రభువుకి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాలలో ప్రభు మిమ్మలను అభిషేకించాడు. కనుక మీలో ఉన్న ఆ శక్తిని మీరు వాడుకునేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడే మీలో ఉన్న శక్తి బయలుదేరుతుంది. ఆమేన్. కనుక మిమ్మల్ని మీరు సాధారణంగా ఎంచవద్దు. మీరు ఒకవేళ సాధారణ అద్దె ఇంటిలో ఉండవచ్చు, పెద్ద భవంతిలో ఉండవచ్చు, పర్వాలేదు. కానీ మీలో ఉన్న ఆ శక్తి ప్రకృతికి అతీతమైనది, అసాధారణమైనది. ఆమేన్. ప్రభువుకు స్తోత్రం. కనుక ఈ దినాలలో ప్రకృతికి అతీతమైన అద్భుతములు ఇవన్నీ జరగవు, ఇవన్నీ సాధ్యపడవు. సాధారణమైన మాటలో చెప్పాలంటే ఇవన్నీ జరిగే పనులు కాదు. ఎప్పుడు మనకు హెచ్చింపు. ప్రభు నామములో చెప్తున్నాను, అసాధారణ అద్భుతములు చేసే దేవాది దేవుడు కదా నీలో నాలో నివసిస్తున్నాడు. నేను మీలో నివసించి మీ మధ్య నేను మీకు దేవుడునయుందును అని సెలవిచ్చాడు. ఇప్పుడు మీ ఫ్రిడ్జ్లో ఏమీ లేకుండా ఉండవచ్చు, మీ బ్యాంకులో ఒక్క పైసా కూడా ఉండకుండా ఉండవచ్చు. కానీ ప్రభువును నమ్మువానిని ఆయన కృప ఆవరించును కదా ప్రియులారా. ఎందుకు మీరు విశ్వసించకూడదు? ఆ శక్తి, చెప్పండి, ఆ శక్తి నాలో నుంచి బయలుదేరబోతుంది. యేసయ్య అన్నాడు కదా ఒకరోజు, నన్ను ముట్టినది ఎవరు, నన్ను తాకింది ఎవరు? ఎలాగో చెప్పగలరు యేసయ్య చెప్పిన మాట నాలో నుంచి ప్రభావము బయలుదేరింది. దీన్ని మీరు ఎలాగో చూడాలంటే, మనలో శక్తి ఉంది, నాలో మీలో శక్తి ఉంది. కానీ మీ విశ్వాసం ఎప్పుడు విస్తరిస్తుంది తెలుసా? మీలో నుండి ఆ శక్తి బయలుదేరి వెళ్ళాలి. కరెంటు వెళ్తుందా లేదని తాకితే తెలుస్తుంది కదా. అలాగే పరిశుద్ధాత్మ అభిషేకములో నింపబడి సాతాను క్రియలను జయించే అభిషేకము కొరకు ప్రార్థించి చూడండి. సాతానుడు వణికి పారిపోతాడు, వ్యాధులు తొలగిపోతాయి, ఒక మహత్కార్యములు జరుగుతాయి. విశ్వసించండి. సరేనా? యేసు నామములో నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో నింపిన వాడవు. నన్ను నింపారయ్యా. చేతులు పైకెత్త చెప్పండి,
నాలో నుంచి ఆ శక్తి ప్రవాహము వలె బయలుదేరాలి. నా ఉద్యోగము హెచ్చింపుకు ఆటంకముగా పనిచేసే ప్రతి అడ్డంకులు ఆమెన్ సమస్యలను తీసుకుని వచ్చే సాతాను యొక్క తంత్రములను బిడ్డలు విధేయులు కాకుండా అడ్డగించేటువంటి శక్తులను గద్దించి యేసు నామములో జయాన్ని పొందుకుంటున్నాం. ఈ ప్రార్థనను ప్రభువా మీరు ఆలకించారు. చేతుల పైకెత్తి నాతో పాటు స్తోత్రం ఆమేన్ చెప్పండి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. నిజంగా మీ ప్రార్థన అంగీకరించబడింది. ప్రభువులో ధైర్యంగా ఉండండి. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842252836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.